ఏజెన్సీస్ అన్నవి ఇప్పుడు స్పెసిఫిక్ గా ఒక నీష్ టార్గెట్ చేయాలా లేదా మల్టిపుల్ నీషెస్ టార్గెట్ చేస్తే గ్రో అవుతుందా? ఫాస్ట్ గా గ్రో అవ్వాలనుకుంటే కొన్ని స్పెసిఫిక్ నీచెస్ అంటే బిజినెస్ కేటగిరీస్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఎవర్ గ్రీన్ బిజినెస్ లో ఉంటాయి కొన్ని, అంటే కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది అనుకున్నాం, అట్లాంటి కైండ్ ఆఫ్ ఏమన్నా సిచ్యువేషన్ వచ్చినా కానీ ఏం క్లోజ్ కాకుండా హాస్పిటల్స్ అయితే ఓపెన్ ఉంటాయి. సో హాస్పిటల్స్ అనేది ఎవరికైనా ఏ ఇన్సిడెంట్ జరిగిన హాస్పిటల్స్ అయినా అవసరం ఉంటుంది. సో ఈ డాక్టర్స్ నీచ్ ఉంది అనుకున్నాం, ఎగ్జాంపుల్ హాస్పిటల్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఉంది అనుకున్నాం, అది ఎప్పటికీ అలానే ఉంటాయి ఎవర్ గ్రీన్. కొన్నిసార్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే కొన్ని గవర్నమెంట్ చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు, తగ్గవచ్చు, పెరగవచ్చు ఈ బిజినెస్ లలో. సో ఇక్కడ స్పెసిఫిక్ నీచ్ ఉన్న బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకుంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతారు, ఎందుకంటే వీనికి ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో, ఈ ఏజెన్సీకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి కాంటాక్ట్ అవుతా ఉంటారు. సో స్పెసిఫిక్ గా నీచ్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక క్లయింట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక సిఏ దగ్గరికి వెళ్ళాను, సిఏకి ఒక పోర్టల్ బిల్డ్ చేయాలని చెప్పి అన్నారు. ఒక సింపుల్ ఒక చిన్న వెబ్సైట్ అనుకుందాం. వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఈ సిఏ రిలేటెడ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాను. నేనే అనుకున్నాను డిజైనింగే కదా, ఎక్స్పీరియన్స్ ఎందుకు దానికి, వీ కెన్ డూ అని చెప్పి నేను అన్నా సింపుల్ గా. వాళ్ళు ఏమన్నారంటే సింపుల్ గా సిఏ నుండి వెబ్సైట్స్ ఎందుకు ఎక్స్పీరియన్స్ అడుగుతారంటే ఒక అప్డేట్ వచ్చింది అనుకున్నాం, అప్డేట్ ఎవరికి తెలుస్తుంది ఫస్ట్ సిఏకి తెలుస్తుంది, అంటే సిఏ మీద ఎక్కువ క్లయింట్స్ ఉన్న వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నాకు 10 మంది క్లయింట్స్ ఉన్నారు అనుకోండి, నాకు అప్డేట్ రాగానే ఏదో ఒక క్లయింట్ ఫోన్ చేసి వెబ్సైట్ అప్డేట్ చేయమంటాడు. అదే ఒకటే క్లయింట్ ఉంటే ఆయన చెప్పలేడు, ఆయనకు అప్డేట్ తెలిసేసరికి అప్డేట్ అయిపోతుంది అది. సో ఏంటంటే ఒక స్పెసిఫిక్ నీచ్ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఈ అప్డేట్స్ అనేది అంటే ఎక్కువ పేజెస్ ఫాలో అవుతా ఉంటారు, వాళ్ళకి రికమెండేషన్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది. సో దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది సబ్జెక్ట్ మీద, లేకుంటే వాళ్ళ బిజినెస్ మీద. సో అందుకే ఒక స్పెసిఫిక్ నీచ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఫాస్ట్ గ్రో అవ్వచ్చు. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది హెల్త్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేసిళ్ళు. సో ఎందుకంటే డాక్టర్స్ ఎవర్ గ్రీన్ కాబట్టి ఎక్కువ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సో ఈజీగా క్లయింట్స్ వస్తారు, ఈజీగా సబ్జెక్ట్ తెలుసు. ఇప్పుడు ఒక ఆంకాలజిస్ట్ కి మీరు వర్క్ చేశారనుకోండి, ఇంకొక ఆంకాలజిస్ట్ కి ఈజీగా వర్క్ చేయొచ్చు, ఆ టర్మినాలజీ అర్థమైపోతుంది. సో వాళ్ళకి ఎంతమంది టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు అర్థం, టార్గెట్ ఆడియన్స్ అయితే చేంజ్ అవ్వాలి కదా. సో బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇది మనం చెప్పింది అయితే వెరీ లిమిటెడ్ గా చెప్పినాము, ఇంకా చాలా ఉంటాయి బెనిఫిట్స్. అంటే ఒక స్పెసిఫిక్ నీచ్ మీద మనం వెళ్తే, లేకపోతే ఒక కేటగిరీ మీద మనం వెళ్తే సక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని అడ్వాంటేజ్ ఏంటంటే రిఫరల్స్. ఇప్పుడు ఒక డాక్టర్ సక్సెస్ అయితే వాళ్ళ కమ్యూనిటీ మొత్తంలో మన వాళ్ళ దగ్గరికి వస్తారు, ఎందుకంటే ఇందులో చాలా సెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ సేమ్ సెక్టర్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే లొకేషన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక డెంటల్ సక్సెస్ అయింది అనుకోండి, అడుగుతారు జనరల్ గా ఒక మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు శివ లీడ్స్ ఎట్లా వస్తున్నాయి అంటే నాకు సో అండ్ సో వెబింగ్ ప్రో చేస్తున్నారు, సో అక్కడికి వెళ్తే బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి, క్వాలిటీ రిజల్ట్స్ వస్తాయి అంటే ఓకే, ఇక్కడ వీళ్ళకి రిజల్ట్స్ ఆల్రెడీ ప్రూవ్ అయింది, అంటే ఆల్రెడీ మనకు సక్సెస్ అయినా తెలిసిపోయింది. సో ఈజీగా వచ్చి కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ ఏజెన్సీకి బెనిఫిట్స్ ఏంటంటే టార్గెట్ ఆడియన్స్ చేంజ్ అవ్వరు, టర్మినల్ చేంజ్ అవ్వరు, లొకేషన్ కూడా ఒక లొకేషన్ ఒకటే చేంజ్ అయిపోతుంది. సో ఈజీగా సక్సెస్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కువ ఫాస్ట్ గా గ్రో అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏజెన్సీస్ గ్రో అవుతాయి, ప్యారలల్ గా క్లయింట్స్ కూడా గ్రో అవుతారు. వెబిన్ ప్రో లో ఏ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది? మన దాంట్లో హెల్త్ కేర్ ఎక్కువ. హెల్త్ కేర్ లో ఈఎన్టీ హాస్పిటల్స్ గ్యారంటీ బాండ్ మీద రాసి పెట్టచ్చు. మీరు లీడ్స్ 15 lakhs ఈజీగా బిజినెస్ విత్ డిజిటల్ మార్కెటింగ్ విత్ వెబింగ్ ప్రో కూడా రాయొచ్చు. ఎందుకంటే ఈఎన్టీ మీద మనకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, డెంటల్ మీద కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్గానిక్ లీడ్స్ ఎక్కువ మనము జనరేట్ చేస్తాం ఈఎన్టీలో. సో ఆల్మోస్ట్ మీకు సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేస్తే ఒక కీవర్డ్ కు మనం టైప్ చేసినప్పుడు మోస్ట్లీ మన క్లయింట్స్ ఉంటారు సెర్చ్ రిజల్ట్స్ లో.